గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, దేవాది దేవుడు కాపాడుచుండిన దినాలలో యోబు పరిస్థితి ఎలా ఉండేదంటే, దీనులను విడిపించేవాడంట. ఎవరైనా దీనత్వంలో ఉన్నారా, లేవలేని పరిస్థితుల్లో, శక్తి లేనటువంటి పరిస్థితుల్లో, చూడండి ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వారిని దేవుడైనా విడిపించేవాడంట. తండ్రి లేని వారికి సహాయకుడిగా ఉండేవారంట. విధవరాళ్ళ హృదయాన్ని సంతోష పెట్టేవాడంట. విధవరాళ్ళు పిల్లల్ని పెంచుకోలేరు, అలాంటి పరిస్థితుల్లో ఈయన సహాయం చేసి, అయ్యా మాకు ఒక తండ్రిగా ఉన్నావయ్యా అని విధవరాలు ఈయన బట్టి ఆనందించేవారంట. ఇంకా చూడండి, గుడ్డి వారికి కళ్ళుగా, కుంటి వారికి పాదాలుగా, దరిద్రులకు తండ్రిగా అయిపోయాడు యోబు. ఎప్పుడు? దేవాది దేవుడు కాపాడుచుండిన దినాలలో, దేవాది దేవుడు కాపాడుచుండిన దినాలలో ఈయన కుంటి వారికి కాళ్ళు అయ్యాడంట, గుడ్డి వారికి కళ్ళుగా మారాడంట, తండ్రి లేని వారికి సహాయకుడు అయ్యాడు, విధవరాళ్ళ హృదయాన్ని సంతోషపరిచే ఒక తండ్రిగా. చూడండి, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకు కూడా, దరిద్రులకు కూడా ఒక తండ్రిలాగా ఉండేవాడంట. అనగా అనేక మందికి సహాయం చేసేటటువంటి అనుభవము. హల్లెలూయా. దేవుని యొక్క చేతుల్లో ఉంటే ఎలా ఉంటుందంటే, ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంటుంది. హల్లెలూయా. అలాంటి వాళ్ళు దేవుడి చేతుల్లో ఉంటారమ్మా. ఇప్పుడు చూడండి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి పది లాగేసి వారి నడాల మీద ఎక్కి తొక్కి పైన నిలబడితే వాళ్ళు దేవుడి చేతుల్లో ఉన్నవారు కాదు. వాళ్ళు ఎంత పైకి వెళ్ళిపోయినా సరే అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కాదు కనుక, ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయారో అంత ఫాస్ట్గా కిందకి పడిపోతారమ్మ వాళ్ళు. వారికి ఉన్న దానికి ఉన్నతమైనటువంటి సెక్యూరిటీ ఉండదు. కానీ దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క చేతుల్లో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, వారు తింటారు, ఎదుటి వారికి పెడతారు. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటుందంటే, వారికి వాళ్ళే ఉన్నా సరే పెట్టడానికి ఇష్టం ఉండదంట. కొంతమంది ఎలా ఉంటారమ్మా, చూడండి, అన్నం మెతుకులు ఉంటాయి కదా, చేతికి విసిరితే కాకులకి అక్కడ తినేస్తాయి అని చెప్పి అవి కూడా నాకేస్తారంట. ఉంటారంట అలాంటి వాళ్ళు. అంటే ఈ రోజున దేవాది దేవుని యొక్క హస్తాలలో ఉన్నవారు బుద్ధులు ఎలా ఉండవు. దేవుని యొక్క హస్తాలలో ఉన్నవారు, దేవుని యొక్క కంచెలో ఉన్నవారు ఎలా ఉంటారంటే, పేదవారు ఎవరైనా ఉన్నారంటే వారికి సహాయం చేసే గుణము. కుంటి వారికి నేనే కాళ్ళగా ఉండేవాడిని, దరిద్రులకు ఒక తండ్రిగా ఉండేవాడిని, అయోగ్యమైనటువంటి స్థితిలో ఉన్నవాడిని నేను కాపాడే రీతిగా ఉండేవాడిని కదా. విధవరానికి ఆధారముగా వారి నవ్వులు, వారి ముఖములు నవ్వు చూసేలాగా నేను ఉండేవాడిని కదా. ఈ రోజున నా బ్రతికే దరిద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ రోజున నా బ్రతికే లేవలాని కుంటి వాళ్ళలాగా, చూడలేనటువంటి గుడ్డి వాళ్ళలాగా, భయంకరమైన నీచమైన స్థితికి నేనే దిగజారిపోతే నేను ఎవరికో ఏం చేయగలను? ఎంత భయంకరంగా నా బ్రతికి అయిపోయిందంటే, పూర్వపు దినాలలాగా అంటే ఎంత బాగుండేది అని ఈ యొక్క యోబు దుఃఖపడుతున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు చూడండి, దేవుడి యొక్క చేతుల్లో ఉన్నవారు ఎలా ఉంటారు అనగా, ఎప్పుడు కూడా దేవాది దేవుడు కాపాడుతూ ఉంటారు. ఎలాంటి వారిని అనగా, దేవుడి యొక్క హస్తాలలో ఉన్నవారి యొక్క గుణం ఎలా ఉంటుందంటే, ఎదుటి వారికి పెట్టే గుణము. ఈయన సహాయం చేసేవాడంట. దేవుడి యొక్క చేతుల్లో ఉన్నవారు సహాయం చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు సహాయం చెయ్యాలంటే ఉంటేనే కదమ్మా చేయగలము, లేకపోతే చేయగలమా? అంటే దేవుడి చేతుల్లో ఉన్న వారికి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడి యొక్క చేతుల్లో ఉన్న వారికి దేవుడు ఇస్తాడు కనుక వాళ్ళు పెట్టగలుగుతారు, వాళ్ళకి ఆ గుణం ఉంటుంది. ఈ రోజున మన జీవితాలలో కూడా మనకి ఇచ్చే గుణం ఉందా లేదా? కొంతమందికి ఉన్నాయమ్మరమ్మ, కొంతమందికి లేక ఇవ్వకపోతే దేవాది దేవుడు వారి దేవుడి చేతుల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు వారికి ఇస్తారు. వాళ్ళు ఇవ్వబడాలి, దేవుడి సన్నిధానంలో నుండి పొందుకోవాలంటే వీళ్ళు ఏం చెయ్యాలో కూడా వాక్యంలో రాయబడింది. అవి కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటున్నారు. అయితే దేవుడి యొక్క హస్తాలలో ఉన్నవారు ఎదుటి వారికి సహాయం చేస్తారు. సహాయం చెయ్యగలిగినటువంటి సామర్థ్యం దేవుడు ఇస్తారు. మనకున్నది కొంచెమైనా సరే, బలవంతముగానైనా సరే తీసి ఇచ్చినప్పుడు మన బుద్ధిని దేవుడు చూస్తాడు. మన యొక్క బుద్ధిని మనం చూడండి, దేవాది దేవుడు చూస్తాడు. ఆ రోజున యోబు దేవుని యొక్క చేతుల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే, చాలా ఘనము, చాలా గొప్పది. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, లేదంటే మన తాతయ్యలు, వీళ్ళందరూ కూడా సహాయం చేసే గుణం ఉంటే ఖచ్చితంగా అది వాళ్ళ పిల్లలమైన మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. కానీ ఈ రోజున
దేవుడు నమ్మదగిన వాడమ్మా, దేవుడు శక్తి కలిగిన వాడు. ఈ రోజున మనం బ్రతుకే మన బిడ్డలకు పట్టుకుంటుంది. ఈరోజు మనం దేవుని కొరకు ప్రయాసపడుతున్నామా, దేవుని కొరకు లేదంటే దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా, ఖచ్చితంగా దీని యొక్క దీవెన మన సంతానానికి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మన సంతానాన్ని దేవాది దేవుడు విడిచిపెట్టడు. ఎందుకనగా వాక్యం ఉంది, నీతిమంతుని బిడ్డలు విడనాడబడుట కానీ భిక్షమెత్తుట కానీ నేను చూడలేదన్నాడు. మా యొక్క భక్తుడు తన జీవితం అంతా చూసి తెలుసుకున్నది ఏంటి అనగా, నీతిమంతుల బిడ్డలు విడవబడరు. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడమ్మా బిడ్డల్ని. ఈరోజు చూడండి, యోబు గారి జీవితము సహాయము చేసే గుణము. ఎందుకనగా దేవుని యొక్క హస్తాలలో ఉన్నప్పుడు అందరికీ కూడా సహాయం చేయగలిగినటువంటి కృప దేవుడు ఆయనకి ఇచ్చారు. దేవుని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసే గుణం ఉంటుందమ్మా వాళ్ళకి. పేదరికంలో ఉన్నా సరే చూడండి, ఇచ్చే గుణం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎంతసేపు కూడా ఇస్తే ఇచ్చి కొలది వస్తూనే ఉంటుందమ్మా. నిజంగా బిగబట్టే కొలది కూడా దేవుడి చేతులు కూడా బిగబట్టబడతాయి మన దగ్గర. ఈరోజు చూడండి, కొర్నేలి ప్రార్థనా పరుడు, దేవుడు అంటే ప్రేమ, చాలా భక్తి పరుడైనటువంటి యొక్క కొర్నేలి ఏం చేసేవాడు, అనేక మందికి సహాయం చేసేవాడంట. ఆయన దేవుని యొక్క చేతుల్లో ఉన్నాడు. ఆయన యొక్క గుణం ఎలాగుందంటే సహాయం చేసే గుణము. దేవాది దేవుడు ఆయన యొద్దకు వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తన దైవజనుడిని పంపి ఆ కుటుంబాన్ని అంతటిని కూడా అభిషేకించాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క హస్తాలలో ఉంటే ఏం జరుగుతుంది అనగా, దేవుని యొక్క హస్తాలలో ఉన్నప్పుడు, దేవుడు కాపాడే దినాలలో ఉన్నప్పుడు యోబు జీవితం ఎలా ఉండేదంటే అందరి ఎదుట గౌరవప్రదంగా ఉండేది. రెండవదిగా సహాయం చేసేవాడుగా ఉండేవాడు. ఈరోజు చూడండి, దేవుని యొక్క చేతుల్లో కనుక మనం ఉంటే, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండి, దేవుని యొక్క హస్తాలలో ఆయన ప్రభావంలో మనం ఉంటే, మనల్ని కూడా దేవాది దేవుడు సహాయం చేసేవారిగానే పెడతాడు. హల్లెలూయా. ఇంకా మూడవదిగా చూద్దాము, యోబు గ్రంథము 29వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. అన్నటువంటి మాట ఏంటంటే, ఆయన పాత దినాలు ఎలాగుండే అంటే, మనుషులు నాకు చెవి యొక్కి నా కొరకు కాచుకుని కూర్చునేవారు అనగా ఉపదేశించేవాడంటే ఈయన. ఏంటనగా దేవుని యొక్క మాటలని, లేదంటే మీరు ఎలా చెయ్యండి అలా చెయ్యండి అని చెప్పి ఉపదేశం తెలియపరిచేవాడంట. ఈయన ఉపదేశం కొరకు చాలేవయ్యా చెప్పాంలే అనేవారు కాదంటే ఎవరు కూడా. ఎలా ఉండేవారంటే అందరి చెవులు కూడా ఈయన కొరకు కాచుకుని ఉండేవంట. ఆ యోబు గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఉపదేశం చేస్తారా, ఎప్పుడు మనకి మంచి చెడ్డ చెప్తారా అని ప్రతి ఒక్కరు కూడా కాచుకుని ఉండేవారంట. కానీ ఈ రోజున నా పరిస్థితి అలా లేదు. ఈ రోజున నా పరిస్థితి, నా మాట అంటేనే జనానికి అసహ్యం అయిపోతుంది. నా మాట అంటేనే ఇదివరకు నా కొరకు చెవి యొక్కి ఆలకించేవారు, నా కొరకు ఎదురు చూసేవారు. ఈ రోజున నేను కంటపడుతుంటే నన్ను తరుముతున్నారని బాధపడుతున్నాడు ఈ యొక్క యోబు. ఇంకా ఆయన జీవితాలు ఎలాగుంది అంటే, ఆలోచన వినాలని ఎదురు చూసేవారంట. ఏం ఆలోచన చెప్తాడు ఆయన? మన కుటుంబ పరిస్థితిలో యోబు గారు ఏం ఆలోచన చెప్తారు, మనకున్నటువంటి పిల్లల పరిస్థితిలో యోబు గారు ఏం ఆలోచన చెప్తారు? ఇంకా ఆయన ఒక మాట మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే మారు మాట మాట్లాడేవారు కాదంట. అనగా ఈయన ఏం మాట్లాడితే అదే శాసనం. ఇంకా ఆయన మాట్లాడిన దానికి తిరుగులేదన్న పేరు పొందేసుకున్నాడు ఆయన. ఇంకా చూడండి, ఆయన జీవితము యోబు ముఖం చూసే పని స్టార్ట్ చేసుకునేవారంట. అంటే ఈ మాట చదివితే ఆ మాట గుర్తుకొచ్చింది. అనగా ఇక్కడ చూడనటువంటి మాట ఏంటి అనగా, ఈయన ముఖము చూసే పని స్టార్ట్ చేసుకునేవారంట. అంటే అంత గొప్ప ఉపదేశకుడిగా ఆయన ఉండేవారు. ఇక చూడండి, ఇంకా వారికి పెద్దగా ఉండి మార్గాలను ఏర్పరిచాడు. సేనలో రాజులాగా దుఃఖించు వారిని ఓదార్చే వాని వలె ఉన్నాడంట. ఈయన ఎప్పుడు కూడా ఎదుటి వారికి మార్గదర్శకంగా ఉండేవాడు. వారికి పెద్దగా ఉండి మార్గాలను ఏర్పరిచి సేనలో ఒక రాజులాగా దుఃఖించే వారిని ఓదార్చే వాడిలాగా ఉపదేశము. ఎవరైనా దుఃఖంలో ఉంటే ఈయన మాట వింటే వాళ్ళు ధైర్యం తెచ్చుకునేవారంట. ఒక ఉపదేశకుడిగా ఉండేవారంట. అంటే యోబు గారు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారా లేదమ్మా? నాకు రోజు నా పరిస్థితి ఏంటి, ఈ రోజున నా బ్రతుకేంటి ఇలాగ అయిపోయింది. మీ జీవితాల్లో మీకు అనుభవం ఉంటుంది. ఇప్పటికీ
ఇప్పటికీ నేను కూడా ఆలోచించుకున్నా, ఒకనొక రోజున ఎంత సంతోషంగా ఉండేదానో కదా. ఒకనొక రోజున ప్రతి క్షణము నవ్వే, ఆనందమే, సంతోషమే. కానీ ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు నిజమే. మనం శ్రమలో ఉన్నప్పుడు ఇంకా మన మీద కొన్ని మాటలు వేసి వెళ్ళిపోయేవారు అనేక మంది ఉండొచ్చు. మన జీవితాలను ఇంకా త్రొక్కివేయడానికి అపవాది అనేక మందిని వాడుకోవచ్చు. కానీ ఎంతమంది మనతో ఉన్నా, ఎంతమంది మనతో లేకపోయినా, మనతో శాశ్వత కాలం ఉండేవాడు మన దేవుడు మాత్రమే. హల్లెలూయా.